గుడ్ మార్నింగ్. సో మనం డే 2లో ఉన్నాం టువర్డ్స్ కొడైకెనాల్ ఫ్రమ్ హైదరాబాద్. ఆల్మోస్ట్ 1100 కిలోమీటర్స్. సో నైట్ మాత్రం నేను ఒక 650 to 700 కిలోమీటర్స్ మాత్రం కవర్ చేశాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంకా స్ట్రెచ్ మొత్తం కొట్టేసినా సరే నేను నైట్ రీచ్ అయ్యేసరికి 2:30 3 అవుతుంది. సో ఆ టైంకి వెళ్ళిన ఒకవేళ రూమ్ తీసుకున్నా సరే నెక్స్ట్ డే మొత్తం నిద్రపోతాను. అంతకన్నా చేసేదే ఉండదు. చాలా మంది యూట్యూబర్స్ మిమ్మల్ని నాన్ స్టాప్ రైడ్స్ అని కొడుతూ ఉంటారు. ప్లీజ్ వాళ్ళని అయితే ఫాలో అవ్వకండి. ట్రావెలింగ్ అనేది ఏంటి అంటే రిలాక్స్డ్గా చేయాలి, అక్కడికి వెళ్ళాక ఎంజాయ్ చేసేలా ఉండాలి. సో అలా డిజైన్ చేసుకోండి మీ ట్రావెలింగ్ అనేది. సో ప్రస్తుతం మనం సేలంలో ఉన్నాం. సేలంకి ఒక 60 కిలోమీటర్స్ దూరంలో నేను ఒక లాడ్జ్ తీసుకొని అక్కడే స్టే చేశాను. నాకు ఒక 800 రూపీస్ అంతే పడింది ఒక పర్ నైట్ కాబట్టి. సో ఇక్కడ నుంచి 230 కిలోమీటర్స్ ఉందన్నమాట కొడైకెనాల్. జస్ట్ నో బ్రేక్ఫాస్ట్ కంప్లీటెడ్. 230 కిలోమీటర్స్లో ఇప్పుడు మనం గ్రూప్ వాకింగ్ చేద్దాం. నేను నిన్న డే 1లో మొత్తం ఎక్కడ కూడా ఎటువంటి బ్లాగ్ చేయలేదు, ముఖ్యంగా ఎందుకంటే 4 లైన్ హైవే. సో పెద్దగా చూపించడానికి ఏముండదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక రేంజ్ ఎండ, మామూలు ఎండ కాదు, ఒక రేంజ్లో ఎండ. ఎండ వల్ల ఏంటంటే నేను మల్టిపుల్ టైమ్స్ అడిగాను అనమాట. బెంగళూరుకి ఎప్పుడు నేను ఫాస్ట్గా వచ్చేసేది, చాలా ఫాస్ట్గా రాలేకపోయాను. ఎందుకంటే అది అప్పుడే ఎండాకాలం వచ్చేసింది అన్న రేంజ్లో అనమాట. ఆల్మోస్ట్ 5 to 6 బ్రేక్స్ తీసుకున్నాను నేను. ఆ నైట్ కూడా చాలా ఏదో వెయిట్ చేసినట్టుగా అనిపించింది అనమాట. సో ఎవరైనా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుందాం అనుకుంటే మాత్రం రోడ్ ట్రిప్స్ ఒకసారి ఆలోచించండి. ఎండలు మాత్రం ఘోరంగా ఉన్నాయి. ముఖ్యంగా కర్నూలు దాటిన తర్వాత అదిరిపోతున్నాయి ఎండలు. సో ఈ ఏరియా కొంచెం దగ్గరలో రాగానే కొంచెం నాకు నిన్నట్లా టెంపరేచర్ అనిపించలేదు. టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 9 hours ఉంది. సో మనమైతే గోపురంలో కలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మోటో బ్లాగ్ వ్యూ. ఆఫ్టర్ 2 months తర్వాత నేను మోటో బ్లాగ్ చేస్తున్నా. ఫింగర్ క్రాస్ బ్లాగ్ మొత్తం బాగానే రికార్డ్ అవుతుంది. ఎటువంటి ఆడియో గ్లిచ్లు ఉండకూడదు అని కోరుకుంటున్నాను నేను. సో ప్రస్తుతం అయితే ఒక ఇష్యూ వచ్చింది. ఏంటి అంటే నా ఫ్యూయల్ గేజ్ పనిచేయట్లేదు. అంటే ఎంత ఫ్యూయల్ ఉంది ఏంటి అనేది మాత్రం దీంట్లో చూపించట్లేదు అన్నమాట. మొత్తం BMW సెటప్ ముందు అదిరిపోయింది అసలు. క్వాల్కామ్ వద్దులే, మనకి చాలు. ఇప్పుడు ఏంటంటే మనది ఇంకా 240 కిలోమీటర్స్ ఉంది అండ్ 4 hours 42 minutes చూపిస్తుంది ఇంకా మనం వెళ్ళాల్సింది కొడైకెనాల్కి. బట్ ఇప్పుడు ఏంటంటే ఫ్యూయల్ ఫిల్ చేయించుకోవాలి. సో ఫ్యూయల్ ఫిల్లింగ్ ఇక్కడ వచ్చేసి 95 రూపీసే ఉంది పెట్రోల్. ఫుల్ ట్యాంక్ కార్డ్ కాస్టెడ్ మీ 1078 రూపీస్ 0.36 10.43 లీటర్స్ పట్టింది. దీంట్లో ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్స్, అంటే ఇంకో 5 లీటర్స్ ఉంది. బట్ నాకు అక్కడ ఇండికేషన్ ఏమో 0 చూపించింది. నేను అన్నీ సేవ్ చేస్తున్నా బిల్స్, తర్వాత అసలు ఎంత అయింది ఏంటి బడ్జెట్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. NH44 అటువైపు, ఇప్పుడు మనం వచ్చేసి NH83 అనమాట. మనం ఇప్పుడు కొడైకెనాల్ వెళ్ళాలి అంటే NH44 నుంచి NH83కి సర్వీస్ రోడ్లోకి వచ్చి కింద నుంచి రైట్ వెళ్ళాలి. ఇంకా మనం 90 కిలోమీటర్స్ వెళ్ళాలంతే. ఆల్మోస్ట్ చాలామంది బైకర్స్ నాకు అనిపిస్తున్నారు ఈ రోడ్డు మీద నుంచి ఇప్పుడే పాస్ అయ్యారనమాట. నాకు తెలిసి ఇవాళ ఫ్రైడే, రేపు సాటర్డే, సండే. సో ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉండొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ మంత్ కదా, ఫిబ్రవరి అయిపోతుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఖచ్చితంగా విజిటింగ్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. నేనేమో జాస్టల్లో స్టే చేద్దామని ప్లాన్. ఆయన స్ట్రైట్ వెళ్ళిపోతున్నాడు. బట్ మ్యాప్ వచ్చేసేమో 15 minutes లోవర్. ఓకే, NH కెనాల్ 52 కిలోమీటర్స్ రైట్. ఆల్మోస్ట్ 50 కిలోమీటర్లు అంతే. కానీ చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి దగ్గరలో. ఐ మీన్ ఈ రోడ్డు మీద నేను హైవేలో అంతే ఎత్తుక్కున్నాను, ఏమీ దొరకలేదు. అయ్యో, నేను వెళ్ళాల్సింది రైటే. సారీ, నేను ఏదో బ్లాగ్ చేసుకుంటూ
చుట్టూ ఉన్న ప్లేసెస్, ఫుడ్ ఐటమ్స్, బొంగులో చికెన్ ఏమైనా ఉందా అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేస్తాను. కానీ మనం వెళ్ళాల్సిందే అక్కడ రైట్ కోడై కెనాల్. ఏంటో అంతా ఇంతకు ముందు వచ్చినట్టే కొడుతుంది నాకు, కానీ ఇంతకుముందు రాలేదు అసలు. ట్రాఫిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఘోరం అంటే ఘోరంగా ఉంది ట్రాఫిక్. ఆ చూడండి ఇంత ఎర్రగా చూపిస్తుందో, 44 కిలోమీటర్స్ 1.5 hours అంట. ఈ స్ట్రెచ్ మొత్తం అలాగే ఉన్నట్టుంది, అంతే ఆరెంజ్ కలరు. ఎన్ని ఇంత కర్వ్స్ ఉన్నాయి. ఇవాళ జాతరే, ఎక్స్పల్స్ ఉండాల్సింది ఈ టైంలో. నిన్ను తక్కువ చేసినట్టు కాదు, నువ్వు మళ్ళీ హ్యాండ్ ఇచ్చావు, నిన్నే హ్యాండ్ ఇవ్వట్లే, కానీ ఎక్స్పల్స్ ఇలాంటి ఘాట్ రోడ్లు అల్లాడిస్తుంది. లైట్ వెయిట్ అవ్వటం వల్ల. తండ్రపూడి కూడా పెద్ద హైట్ కాదు కాబట్టి బాగానే ఉంది, కానీ ట్రాఫిక్ అమ్మా. ఇప్పుడు ఎస్టిమేషన్ టైం 1 hour 1:25 చూపిస్తుంది, ఇప్పుడు టైం వచ్చేమో 12. ఏదో యాక్సిడెంట్ అయింది పాపం. బస్సు లోయలోకి వెళ్ళిపోయింది కానీ ఆపారు బస్సును. అయితే ముందు ఏదో గుద్దాడు, ఎవరికేం కాలేదు. ఎవ్రీవన్ ఈజ్ సేఫ్ ఎక్సెప్ట్ డ్రైవర్కి చిన్న చిన్న దెబ్బలు తగిలినాయంట, కానీ అందరు సేఫ్ ఉన్నారు, అందరు దిగిపోయారు. కండిషన్ కొంచెం బ్యాడ్, రోడ్ కండిషన్ కాదు. నాకు తెలిసిన లైఫ్లో ఘాట్ రోడ్స్ చాలా ఎక్కించాలే, కానీ మరీ 60 kilometers స్ట్రెచ్ మొత్తం ఘాట్ రోడ్ ఉన్నదంటే నాకు తెలిసిన లైఫ్ నడిపింది ఇదే అనుకుంటా. మామూలుగా ఘాట్ రోడ్లు కూడా ఎక్కడొక్కడ ఇలా స్ట్రైట్ రోడ్స్ వస్తాయి, కానీ అనుకున్న 60 kilometers మొత్తం కర్వ్సే, అటు ఇటు. బాబాయ్ దానితో రోడ్లు కూడా బాగాలేవు. హార్బుల్ అంటే హార్బుల్ అయింది నా కండిషన్. తల తిరుగుతుంది, వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది, స్టమక్ అంతా అన్ఈజీ అయిపోయింది. ఎందుకంటే సీ లెవెల్ నుంచి పైకి వెళ్తున్నాం కదా, సో ఒక తెలియని అన్ఈజీనెస్ వచ్చేసింది మొత్తం. సో మ్యాప్ అయితే డైరెక్ట్గా జాస్టర్కి పెట్టాను. వావ్, ఇక ఇలాంటివి చూసినప్పుడే జర్నీ మొత్తం అంత కష్టపడింది మొత్తం మర్చిపోతాం. జరిగింది వద్దు, ఫస్ట్ అయితే వెళ్ళిపోతూనే ఉంటా. ఎందుకంటే మరి నీకు లంచ్ కూడా అవ్వలేదు, ఒక్క స్టార్టింగ్లోనే ఆగిపోతే మాత్రం రూమ్స్ దొరుకుతాయో దొరకవో అని ఒక డౌట్ ఉంది నాకు. ఎటువంటి రూమ్ బుకింగ్స్ చేయలేదు. సో ఫస్ట్ అయితే హాస్టల్లోకి వెళ్ళి లగేజ్ పడేసి కొంచెం ఫ్రెష్ అప్ అయి తినేసిన తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం అసలు ఏంటి అనేది. ఏంట్రా ఇల్లులు ఎన్నున్నాయింది. నేను కొడైకెనాల్ అంటే ఏదో చిన్న టౌన్ అనుకున్నాను, బాబోయ్ ఎన్ని ఇల్లులా. అదే మళ్ళీ కొండ మీద ఇంత ఘోరంగా పెట్టారు, ఒక్కొక్కటి 3-star బిల్డింగ్, 4-star బిల్డింగ్. బాబోయ్, స్టిల్ 10 more minutes, 2.6 kilometers టు జాబ్స్టల్. ఇక మన స్టే అక్కడే. క్లైమేట్ మాత్రం చల్లగానే ఉంది, ఎండ కొడుతుంది బట్ ఎండ అంత గాల్లో తేమ మొత్తం చల్లగానే ఉంది. సో అందుకే గ్లౌజెస్ కూడా తీసేసా, చల్లగా తగులుతుంది కదా అని. అంటే ఆరో బండ్లు, అమ్మా కొడైకెనాల్ సిటీలో ఇది రోడ్డు. ఎంత స్లోప్ ఉంది. ఇది నాకేదో షార్ట్ కట్ చూపిద్దాం ట్రై చేసింది, కానీ ఇక్కడ కూడా సిమెంట్ రోడ్ వేసారు చూడు, అది హైలైట్. అమ్మా బండి మ్యాక్సిమం టార్క్ లాగుతుంది. హాస్టల్ రూమ్స్ ఉండాలని కోరుకుందాం, ఉంటే మాత్రం పండగే. వనక్కం రూమ్ లేదని చెప్పకు. సేమ్ టైం అలాగే కొంచెం బడ్జెట్లో ఇవ్వాలని కోరుకుందాం. Let's ask.